ఒక్కతాన 10వ తరగతి చదువుకున్నోళ్ళో, ఒక్కతాన కలిసి కొలువులు చేసినోళ్ళో, ఊళ్ళే ఒకటే కులపోళ్ళో, ఒక్క ఊరి ఆడవిళ్ళలో గిట్లా అప్పుడప్పుడు ఆత్మీయ సమ్మేళనాలని చేసుకుంటారు కదా. ఈ నడుమ గదేనోళ్ళ గెట్ టుగెదర్ అంటున్నారు చూడు రిగ్గాదే. అట్లా కలిసి చదువుకున్నోళ్ళు కాదు, కలిసి కొలువు చేసినోళ్ళు కాదు, ఒక్క కులపోళ్ళు కాదు, కానీ అందరి పేర్లు మాత్రం ఒక్కటేనట. 500 మంది ఉండే ఊళ్ళే ఆ పేరున్నోళ్ళు కనీసం ఓ 30 మంది అని ఉంటారు కావచ్చు. ఆ పేరున్నోళ్ళంతా కూడి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నారు గా సిరిసిల్ల కాడ. ఇంతకు ఏం పేరున్నోళ్ళు వాళ్ళంతా అంటే ఇంకే పేరుంటదిగా, శ్రీనివాసే. ఫ్లెక్సీ కొట్టించురు చూడు. సిరిసిల్ల శ్రీనివాసు మిత్రుల ఆత్మీయ సమ్మేళనం విచ్చేయిచున్న శ్రీనివాసులకు స్వాగతం సుస్వాగతం అట. ఓం నమో శ్రీనివాసాయ నమనట. ఇప్పటిదాకా ఎక్కడైనా ఓం నమో వెంకటేశాయ అని మాత్రమే ఉండేది. కానీ వెంకటేశన్న శ్రీనివాసన్న 7 కొండల ఎంకన్న పేరే కాబట్టి వీళ్ళకు అనుకూలంగా మార్పిచ్చి కొట్టించినట్టుర్రు. ఒక ఆయన ఉట్కూరు శ్రీనివాస్, ఇంకొక ఆయన కామారపు శ్రీనివాస్, ఇంకొక ఆయన రాజనాల శ్రీనివాస్, మరొక ఆయన పిన్నెల్లి శ్రీనివాస్. ఏ శ్రీనివాస్, బి శ్రీనివాస్, సి శ్రీనివాస్, జెడ్ శ్రీనివాస్. సిరిసిల్ల సిటీల శ్రీనివాసులంతా ఒక్కతాన ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నారు. ఇంకో పేరే లేదిగా. అయితే ఈ పిడికడంత మందే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 8500 మంది శ్రీనివాసులంతా ఒక్క సంఘం లెక్క ఏర్పాటయ్యారట. వాట్సాప్ గ్రూప్లు నడిపిస్తున్నారట. అట్లాని ఏదో పని లేని పనులు చేసే శ్రీనివాసులు కాదు, సొసైటీకి పనికొచ్చే పనులే ఎత్తున్నారట. శ్రీనివాసుల పేరుతో ప్రపంచంలో పేరుతో ఏర్పాటైన మొట్టమొదటి గ్రూప్ శ్రీనివాసుల గ్రూప్ ఏర్పాటు చేసింది నేనే. నా పేరు ఉట్కూరు శ్రీనివాస్ రెడ్డి. నా యొక్క ఆలోచన 2 సంవత్సరాల క్రితం ఈ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న శ్రీనివాసులందరినీ ఏకం చేయాలనే ఆలోచనకు ప్రతి శ్రీనివాసులు సహకరించి దాదాపు ఈరోజు 8500 మంది శ్రీనివాసులు మా వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాం. అయితే పోయిన సంవత్సరం మేము మొదటి వార్షికోత్సవం జరిగినప్పుడు దాదాపు ఒక 800 మంది శ్రీనివాసులు ఆ రోజు హాజరయ్యారు. దాదాపు 200 మంది శ్రీనివాసులు తలసేమియా కోసం రక్తదానం చేసిరు. అది రాష్ట్రం మొత్తం సంచలనమైంది. ఒక పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాలు చేస్తున్నామని. అది ముచ్చట. పోయినసారి 800 మంది శ్రీనివాసులు ఒక్కతాన చేరిరట. ఎట్టుంటో జోడిగా అందులో 200 మంది శ్రీనివాసులు రక్తదానంగానే చేసిరట. ఈ తాప సేమ్ అట్లనే 26 తారీఖు నాడు మళ్ళట్లనే గెట్ టుగెదర్ పెట్టుకొని రక్తదానాలు చేసి రికార్డులు కూడా నమోదు చేస్తామంటున్నారు. కానీ ఒక్కతాన ఒక్క పేరున్నోళ్ళు ఓ ముగ్గురు ఉంటేనే పేరు పెట్టి విలువంగానే అందరూ ఒక్క పారే తిరిగి చూస్తారు. మరి అన్ని 100 మంది శ్రీనివాసులు ఒక్కతాన చేరితే ఎవరన్నా పేరు పెట్టి పిలిస్తే ఎంత గమ్మతుంటదిలే. ఇంటి పేరుతోటే గుర్తుపట్టవలసి ఉంటది ఇక అందరినీ. మరి రక్తదానాలు రికార్డులేనా? శ్రీనివాస్ పేరున్నోళ్లకు చదువులు, ఉద్యోగాలు, పార్టీలల్లా, పదవులల్లా రిజర్వేషన్లు గిట్లా పెట్టాలని, 50 ఏళ్లకే పింఛన్లు మంజూరు చేయాలని ఇట్లా డిమాండ్లు ఏమైనా ఉంటాయా అన్నట్టు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారుగిన వీళ్ళ శ్రీనివాసుల సంఘంలో ఉన్నాడో. ఎందుకంటే సారు వేములవాడ ఎమ్మెల్యేనే. వేములవాడ అంటే ఉమ్మడి కరీంనగర్లోనే ఉండే. మరి ఇప్పటిదాకా లేకపోతే 26 తారీఖు నాడు పిలిపించి కలుపుకుంటే అంటే అధికార పార్టీ అండదండలు కూడా దండిగా దొరుకుతాయి మీ శ్రీనివాసుల సంఘానికి. చూడుర్రే శ్రీనివాస్ అన్నలు మరి.